హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. వీటితో వీళ్ళేం చేస్తారు అనుకుంటున్నారా? ఇవన్నీ మా ట్వింకిల్ కోసం. మా ట్వింకిల్ అయితే అన్ని గల్లీలలో వినాయకుడిని చూసి మమ్మీ మనం కూడా వినాయకుడిని పెట్టుకుందామంది. సో ఆలస్యం ఎందుకని అయితే రెడీ చేయడానికి వచ్చేసాం. వాటి కలెక్షన్ ఇవే. ఇవేమో చేస్తాం. ట్వింకిల్ అడిగేసిందని ఇలా ఉన్న వాటిని కొంచెం డెకరేషన్తో ఇప్పుడే స్టార్ట్ చేసాము. అలా ఇక రిమైనింగ్ అయితే మీరే చూసేయండి. ఆ చిన్ని గణపతి అయ్య తడవకుండా ఒక చిన్న కవర్ని అయితే కట్ చేసుకొని ఇలా చేసాం. రిమైనింగ్ అయితే ఇక సెట్ చేసుకోవాల్సింది ఉంది ఆ కవర్ని. నెక్స్ట్ ఆకులు వేసేస్తున్నాం. ఇక కవర్ వేసి దానిపైన గడ్డి వేసినాం. గణపతయ్య చల్లగా ఉండడానికి చల్లగా పచ్చని గడ్డి మామిడాకుల్ని తోరణంలాగా కట్టేసుకున్నాం. పసుపు, కుంకుమం, అక్షంతలు, వాటర్, పువ్వులు, బియ్యం. మా చిట్టి గణపయ్య. మా ట్వింకిల్ అడిగేసిన పందిరి అయితే రెడీ అయిపోయింది. మా ట్వింకిల్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదైతే ఫైనల్ అవుట్పుట్. ట్వింకిల్ మీ చిన్ని గణపయ్య అని పెట్టేసి ఏం చేస్తున్నావు ట్వింకిల్? పూజ చేస్తున్నావా? చేసి నచ్చిందా నీకు? పెట్టేసే, బొట్టు పెట్టేసే. పువ్వులేసే. ఇక మాదైతే అయిపోయింది. పూజ కూడా అయిపోయింది. ఒక జామకాయ అయితే పండు కింద పెట్టింది మా ట్వింకిల్. మీ కిడ్స్ అడిగే చిన్న కోరికల్ని ఖచ్చితంగా తీర్చండి. అవి కొంచెం కష్టం కావచ్చు, కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ని మించింది అయితే ఉండవు కదా. వాళ్ళ హ్యాపీనెస్ కన్నా మనకైతే ఏది ఇంపార్టెంట్ కాదు కదా. సో వాళ్ళ కోరికలను తీర్చడానికి ట్రై చేయండి. Like, share and subscribe to our channel. Thank you for watching our video.